బ్యాంకుల తానే తీసుకున్న అప్పు టైంకి కట్టకుంటే ఇండ్లకి తాళాలేస్తారు, పైసలు కట్టేదాకా ఇచ్చిపెట్టారు. ఇసొంటి తిప్పలు కామన్ పబ్లిక్ కు కామనే గాని జనాల తాన బరాబర్ పన్నులు వసూలు చేసే సర్కారోళ్ళకే అసొంటి తిప్పలు వచ్చింది. మరి అది ఏందో దాని కథ ఏందో అసలు ముచ్చట మొత్తం మార్చుకుందాం పాన్రి. ఓష్ని కథ సల్లగుండా పండగ పూట పరశాన్ చేయబడితేందే కాక సర్కారు ఓ దిక్కు ప్రజాపాలన దినోత్సవం అని సంబరాలు జరుపుతుంటే పండగను ఎండుగా చేయబడితివి కదనే కాక. నాకు ఇంటి కిరాయి ఇయ్యాలి, నాకు ఇంటి కిరాయి ఇస్తాను, నేను తలుపు తీస్తా. 4 సంవత్సరాల కిరాయి ఎవడవుతాడు? 1 సంవత్సరం అంటే సరే పెద్ద మనిషి 1 సంవత్సరం ఇస్తారు లేని ఆపురి మీరు. వాజిబే కదా మరి. మైబాద్ జిల్లా సండ్రాల గూడెంకాడి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు 4 ఏళ్ల సంది కిరాయి కడతలేరట. ఇక ఇంటి ఓనర్ మహమ్మద్ బాబు మియా ఇయాల పొద్దుగాల అధికారులు ఉద్యోగులు అందరొస్తున్నది చూసి ఈ పని ముంగటేసుకున్నాడు. అందరికందర్నీ ఆఫీసులకెళ్లి బయటికెళ్లగొట్టి తాళం వేసిండు. ఇప్పుడు కిరాయి కడితేనే తాళం తీస్తా అని గల్మ ముంగట ఆలుమొగలు బరాబర్ కూస్తున్నారు. ఇక ఈ కాక తాళం తీసేటట్టే లేడని పెద్ద ఆఫీసర్లకు ముచ్చట చెప్పి ఎటోలట పోయిండ్రట. 1-2 నెలలు కిరాయికి ఆగుడంటేనే మస్తు గగనం. అసొంటిది ఈ కాక 4 ఏళ్ళు ఆగిందంటే తారీఫ్ చేయాల్సిందే మరి. పన్నులు కట్టేటందుకు జర్రంత ఆలస్యమైతేనే కొన్ని సర్కారోళ్ళు మనల్ని ఎవరు అడుగుతారని అనుకున్నారు కావచ్చు మరి. కాని ఈ కాక మాత్రం వాళ్ళకు బుద్ధొచ్చే పని చేసిండ్రు పోండ్రి. చేతిపాటి ప్రజాపాలన దినోత్సవం నాడు ప్రజలు సర్కారోళ్ళు తిప్పలు పడే పరిస్థితి వచ్చిందని ఎడ్డియవట్టిండ్రు ఈ ముచ్చటెరకైన జనాలు. ఏడేడ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టే రాష్ట్రమంతా ఏ ఆఫీసులో చూసినా ఇసొంటి తిప్పలే ఉన్నాయోల్లో. మరి పెద్ద లీడర్లు అధికారులు సర్కారు ఆఫీసుకు పక్కా భవనాలు కట్టించి రాష్ట్రం పతార గట్టిపడేటట్టు చేయండి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు.